ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుని సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని, మూఢనమ్మకాలను మూఢ విశ్వాసాలను వేడనని, చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందని విజ్ఞాన దర్శిని రాష్ట్ర అధ్యక్షులు రమేష్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ కళాశాల మైదానంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజ్ఞాన యానంపై డైట్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు. అయితే భావి పౌరులైన విద్యార్థులు శాస్త్రీయ ఆలోచనలు అలవర్చుకుని నిజ జీవితంలో అన్వయించుకోవాలని అన్నారు. విజ్ఞాన దర్శిని ఆధ్వర్యంలో విజ్ఞాన యానం అనే పేరుతో తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యటిస్తూ ఆదిలాబాద్ పట్టణానికి వచ్చిన సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం సమాజంలో సైన్స్ ఎంత అభివృద్ధి చెందుతుందో అంతే స్థాయిలో ప్రజలు కూడా మూఢనమ్మకాలు కూడా పెరుగుతున్నాయని అన్నారు. ఈ మూఢనమ్మకాలు పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో పెరుగుతూ ఉండడంతో విచారకరమని అన్నారు. వాటిని నిర్మూలించడమే విజ్ఞాన దర్శిని ప్రధాన లక్ష్యమని ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని అన్నారు. దేశంలోని సైన్స్ను సైంటిఫిక్ టెంపర్ను కూడా దెబ్బతీస్తున్న తరుణంలో వైజ్ఞానిక దృక్పథాన్ని ప్రచారం చేయడమే విజ్ఞానయానం అనే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అందరూ మూఢనమ్మకాలను వదిలి విజ్ఞానం వైపు ప్రయాణించాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకుముందు వండర్ సైన్స్ షోలో నిర్మించి ఆకట్టుకున్నారు. కోసమే భారతదేశంలో వైజ్ఞానిక దృక్పథాన్ని, ఆ సైంటిఫిక్ స్పిరిట్ ని అందజేయడం కోసమే ఈ జాతీయ సైన్స్ దినోత్సవాలు జరపాలని పిలిపించింది తప్ప ఏదో అక్కడ తెలుసుకుని ఓ రోజు అనుకుని భారత పౌరులైన విద్యార్థులకు అందించాలని. తెలంగాణ రాష్ట్రంలోని 20 నుండి 25 జిల్లా కేంద్రాలకు వెళ్లి కనీసం ఒక 50 సదస్సులు, ఒక 25,000 మంది విద్యార్థులు లేదా యువత దగ్గరికి చేరాలని, ఈ సభలు సమావేశాలు నిర్వహించాలని విజ్ఞాన దర్శిని సైన్స్ ఓఎస్ విజ్ఞాన యానం పేరుతో తిరుగుతూ ఈరోజు ఆదిలాబాద్ జిల్లా రావడం. మూవ్మెంట్ అంతా కూడా డయాగ్రామ్స్ ద్వారా రికార్డ్ చేస్తారు. మీరు ఎప్పుడన్నా ఇంటర్నెట్కి వెళ్తే చూడండి, ఎనిమిది ఆబ్జర్వేషన్స్ ఎలా చేసి ఎలా డయాగ్రామ్